హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 17 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 18. స్వీట్గా ఏమన్నది అంటే, సార్ మీరు గెస్ట్ హౌస్కి వెళ్తాను అంటే పాపలను బుక్ చేస్తాను, ఇక్కడే అంటే నేనే కదా అన్నది. అప్పుడు రుద్ర పరిస్థితి వర్ణనాతీతం. దక్షితని చూస్తున్నాడు. దక్షిత ఫేస్కి రెడ్ పెయింట్ వేసుకుని కనపడుతుంది. రుద్ర దక్షితను చూస్తూ గుటకలు మింగుతూ, స్వీటీ నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, చిన్నపిల్ల కూడా ఉంది, అర్థం అవటం లేదా అంటుంటే దక్షిత మెల్లగా, స్వీటీ గారు మీ బాస్ని రూమ్కి తీసుకెళ్ళి మెల్లిగా చెప్పండి, ఇంతమంది ముందు చెప్తే ఇబ్బంది పడుతున్నాడేమో అంటే, స్వీటీ లేదు మేడం, మా బాస్కి ఎవరన్నా భయం అనేదే లేదు, ఇంకా తనే అందరి ముందు గట్టిగా అరుస్తూ చెప్తాడు, నేనే స్లోగా చెప్తున్నాను అన్నది. దక్షిత చూసే చూపులకైతే రుద్ర మాడి మసి బొగ్గైపోతున్నాడు. పాపం రుద్రకి భయం అంటే తెలియదు. అసలే దక్షిత పాప ఒక్క ముద్దు పెట్టి తన టోటల్ లైఫ్ని మార్చేసింది. పాప దగ్గర మార్కులు కొట్టేసి తన అకౌంట్లో ఉన్న ఇంప్రెస్ త్రూ అనే దాన్ని డెవలప్ చేసుకుందాము. ఆ డెవలప్మెంట్ ఎందుకు అంటే అది కేవలం పాప కోసం మాత్రమే. ముద్దుగా 2 రాత్రులు, ఒకటి కోమాలో జరిగింది, ఒకటి టైం పెట్టుకొని జరిగింది. దక్షితతో ఎంత ఉన్నా తన దాహం తీరదు అని అతని మనసు అంటుంటే, ఈ స్వీటీ వచ్చి నా సంసారంలో నిప్పులు పోస్తుంది అని ఏడుపు ముఖంతో, అది చూసే చూపులకు నాకు ఫుడ్ కుక్ చేసి పెట్టేది అయితే అందులో పాయిజన్ కలిపేస్తుంది, అది కుక్ చేయదు కాబట్టి బెడ్ ఫుడ్కి మాత్రం బ్రేకులు పడేలా ఉన్నాయి. యోగిగాడు చిలకకు చెప్పినట్టు చెప్పాడు, భైరవ కోనకు పోదాము రా అని. పాపతో నైట్ ఫుల్ మీల్స్ లేదు, కొసరి వడ్డిస్తుంది ప్రేమగా, ఆఫీసులో అయితే హాయిగా ఉంటుంది అని ఇక్కడికి వచ్చా. అనుకున్నదొకటి అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు అసలు నైట్ కూడా బ్రేకులు పడేలా ఉన్నది అని లోన భయపడిపోతూ బయటికి మాత్రం బేస్ వాయిస్తో, స్వీటీ ఈరోజు శివ ఏం చెప్తే నువ్వు అదే పని చెయ్యి, నాకు వేరే పని ఉంది అన్నాడు. స్వీటీ ఈ డే మొత్తం మీరు చెప్పినట్టు చేస్తాను కానీ సార్, ఒక్క గంట మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి, మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నది. దక్షిత గంట సరిపోదేమో, హాఫ్ డే అడగండి, మీ బాస్ గంటతో ఆగడేమో అన్నది. రుద్ర ఇంకాసేపు ఇక్కడ ఉంటే దక్షిత కాళ్ళు పట్టుకున్నా కానీ బెడ్ మీదకైతే రానియదు అని రుద్ర టకాటక అఖిలేష్కి మెసేజ్ పెట్టి, నేను క్యాబిన్కి వెళ్తున్నాను, దక్షిత వాళ్ళ ఫైళ్ళు వాళ్ళకిచ్చి 2 minutesలో నా ముందు ఉంచాలి అని రుద్ర లేస్తూ స్వీటీతో పద క్యాబిన్కి అన్నాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే స్వీటీ మొహంలో ఆనందం చూసి దక్షితకి వచ్చింది కదా కోపం, లోపల కుతా ఉడికిపోతుంటే దక్షిత సోల్పాప వసై వాడు నీ మొగుడు, ఇంతకుముందు ఏం చేసినా వాడిని అడిగేవారు లేరు అని ఇష్టానికి చేశాడు, ఇప్పుడు పెళ్ళంగా నువ్వున్నావు కదా, నీ ప్రతాపం ఏంటో చూపించు, నువ్వు రాత్రికి బెడ్ ఫుడ్ బంధు అన్నా వాడేదో మాయ చేసి వాడి పని వాడు చేసుకుంటాడు, అందుకే నీ ప్రతాపం చూపించు అని క్యాబిన్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే అఖిలేష్, మేడం ఈ ఫైలు మీదే, మీరు సంతకం చేపిస్తారా, సార్ తోటి నేను సంతకం చేపించుకురానా అనగానే, ప్రియా ఇప్పుడు ఆ రూమ్లోకి పోతే ఏం సీన్లు చూడాలి మాకు తెలుసు, నేను పోను అని గట్టిగా అన్నది. దక్షిత అఖిలేష్ చేతిలో ఫైల్ని గుంజింది కదా, అది చినికి 36 ముక్కలైందేమో అన్నట్టు అనిపించింది. అఖిలేష్ కూడా ఫైల్తో పాటు బోర్లా పక్కల పడ్డడేమో అన్న ఫీల్ వచ్చింది. అంత గుంజేసి నేను పెట్టిస్తా సంతకము అంటూ వాళ్ళు వెళ్ళిన 1 నిమిషం కాకముందే వెళ్ళిపోయింది. రుద్ర ఇప్పుడు దక్షిత వస్తుందని తెలుసు. దక్షితని కొద్దిగా ఉడికించటానికి స్వీటీకి ఇప్పుడు ఏం కావాలో, తను ఎందుకు ఇలా చేస్తుందో అతనికి తెలుసు. అందుకే సైలెంట్గా స్వీటీని ఏమీ అనకుండా ఉన్నాడు. స్వీటీ రూమ్లోకి వెళ్ళగానే రుద్ర షర్ట్ బటన్స్ విప్పుతూ అతని చెస్ట్పై హెయిర్ లాగుతూ, ఏంటి బాస్ ఎప్పుడూ లేనిది మాపై ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తుంది అని కైపుగా అతని కళ్ళలోకి చూస్తూ అంటుంది.
అప్పుడు దక్షిత భద్రకాళిలా రూమ్ డోర్ తీసింది. వాళ్ళిద్దరిని అలా చూసింది. స్వీటీ జుట్టు పట్టింది, కింద పడేసింది. స్వీటీ మీద కూర్చుని, మగాడిని అంత రెచ్చగొడితే ఏ మగాడైనా ఊరుకుంటాడా? నువ్వు అసలు ఆడపిల్లవేనా అన్నది. స్వీటీ, మేడం, మీకు అనవసరమైన విషయంలో మీరు కలగజేసుకోవద్దు. మీకేం తెలుసు? కొత్తగా వచ్చారు. సార్ గురించి నాకు తెలుసు అన్నది. దక్షిత, ఎప్పుడు వచ్చామన్నది కాదే, ఎంత పవర్తో ఉన్నామన్నది. ఈ హబ్కి ఓల్ పవర్స్ నాయి. ఈ రోజు నుంచి నువ్వు ఆయనకు పిఏ కాదు. ఆయనకు పిఏగా ఏం చేయాలో నాకు తెలుసు. నేను చేస్తాను. నువ్వు ఈ క్యాబిన్లో పర్మిషన్ లేకుండా అడుగు పెడితే కాళ్ళు నరికేస్తా అన్నది. స్వీటీ, మీరు ఇలా ఈ హబ్కి ఓనర్ అవుతారు మేడం? ఎలా ఓనర్ అవుతారు మేడం? బాస్ని ఏమైనా పెళ్లి చేసుకున్నారా అని కోపంగా అన్నది. దక్షిత స్వీటీ గొంతు పిసికేస్తూ, ఇందాక నీకు బయట ఏం చెప్పాడే? శివకి పిఏగా ఉండు అని చెప్పాడు. నీకేం అవసరం గంట పర్సనల్గా మాట్లాడాలి అని? శివకి పిఏగా ఉండు అని అతను ఎందుకు చెప్పాడో తెలుసా? దానికి ఫాదర్ అయిపోయాడు. అది పుట్టిన దగ్గర నుంచి ఒక్కలను కూడా ఫాదర్గా యాక్సెప్ట్ చెయ్యక ఈ మహానుభావుణ్ణి యాక్సెప్ట్ చేసింది. ఈయన కూడా చేశాడు. అలాంటప్పుడు ఈ హబ్ ఎవరిదవుతుంది? దానిదవుతుంది అంటుంటే, స్వీటీ, అది సార్ ఇష్టం, శివాబేబీ ఇష్టం, మధ్యలో మీరెందుకు నన్ను ఇలా చేస్తున్నారు అర్థం కావటం లేదు అంటుంటే, దక్షిత, ఎందుకా? శివకి ఆయన తండ్రి, శివకి నేను తల్లిని కదా. దానికి డాడీ కావాలి అంటే ఈయన చాలా మార్చుకోవాలి. ఆయన మారలేదు అనుకో, నేను మారుస్తా. నా దగ్గర ఆ టాలెంట్ ఉంది అని ఊగిపోతుంటే, రుద్ర చైర్లో కూర్చుని చక్కగా మీసాలు కొరుక్కుంటూ పాప కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, ఒక బ్లాంక్ చెక్ స్వీటీపై వేసి, నువ్వు గంట పర్మిషన్ ఎందుకు అడిగావంటే మీ తమ్ముడికి మనీ కావాలి. ఇక నుంచి నువ్వు నాతో టైం స్పెండ్ చేయక్కర్లేదు. నీకు అలా మనీ కూడా రావు. అందులో ఎంత మనీ కావాలో వాడు క్యూర్ కావటానికి అంతా ఒకేసారి తీసుకో. రేపటి నుంచి నీ వరకు క్యాబిన్ అవతల, గెట్ అవుట్ అన్నాడు. దక్షిత కాస్త శాంతించి పక్కకు జరగగానే స్వీటీ ఆ చెక్కు తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోయింది. రుద్ర దక్షిత నడుం పట్టి తన మీదికి లాగేసి, పాపం వదిలేయవే, నువ్వు నా జీవితంలోకి రాకముందు నా లైఫ్ ఎలా ఉంది అని కాదు, వచ్చాక నేను ఎలా ఉన్నాను అని మాత్రమే చూడు. స్వీటీ కూడా ఏమంత చెడ్డది కాదు. ఫ్యామిలీని పోగొట్టుకొని తమ్ముడైన బ్రతుకుతాడు అని తాను అనుకుంది. తనను తాను అమ్ముకుంది. అది తన మనసు చంపుకొని అలా నాతోటి చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. అప్పుడు నేనున్న పరిస్థితిలో అది నాకు తప్పు అనిపించలేదు. నువ్వే త్వరగా రాలేదు. అది నా తప్పు కాదు అని దక్షిత పెదవులపై అంటీ ముట్టని ముద్దు పెట్టి మరీ అన్నాడు. దక్షిత అలకముఖం పెడితే రుద్ర, అబ్బా అలా అలగకే, అలిగిన కానీ ముద్దొచ్చేస్తావు. నువ్వు మరీ ముద్దొచ్చేస్తే నాకు డే ఉండదు, నైట్ ఉండదు. నీ ఇష్టం. అయినా నైట్ సరిపోలేదు కదే, డేలో పెట్టొచ్చు కదా అమ్మడు అన్నాడు. దక్షిత, మనం ఇక్కడికి వచ్చింది వర్క్ చేయటానికి, డే అండ్ నైట్ ఒకటే పనిలో ఉండటానికి కాదు. ఆయన నాకు ఈ రూమ్ చూస్తే మీరిద్దరే గుర్తొస్తారు. ఇక నేను ప్రేమగా వడ్డించేది ఏమీ ఉండదు అనగానే, రుద్ర వద్దు వద్దు, ఆ రూమ్ బ్లాక్ చేసేద్దాం. నన్ను నువ్వు వేరే అస్సలు ఊహించుకోకు. నేను, నువ్వు, మన పాప, అంతే, ఓకేనా అన్నాడు. దక్షిత చిలకలాగా నవ్వింది. తానే ఇష్టంగా మునివేళ్ల మీద పైకి లేచి ముద్దించింది. రుద్ర, నువ్వు ఇలా చేస్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. బయటికి ఎటైనా వెళ్దామా అన్నాడు. దక్షిత, వెళ్దాము, కానీ బయట వాళ్ళకి ఇది నేను తాళి కట్టిన పెళ్ళాము అని తీసుకుపోండి, లేకపోతే నన్ను అందరిలా అనుకుంటారు అంటుంటే, రుద్ర, ఇప్పుడు నిన్ను బయట చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఎలాగో డిసప్పాయింట్ అయిపోయాము. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను బయట వేరే పని చూసుకుంటా అని దక్షితని కాస్త కూల్ చేసి ముద్దు చేసి, ఈరోజు నైట్కి వచ్చే వరకు లేట్ అవుతుంది, అంత టైర్డ్ అయిపోయి నేను ఆ పైప్ లైన్లు ఎక్కను, కానీ నా రూమ్కి ఎలాగైనా మమత సహాయంతో వచ్చేసి రెడీగా ఉండు అని దక్షిత పెదవులు కొరికేసి రక్తం తెప్పించేసి యోగికి మెసేజ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. స్వీటీ బయటకు వచ్చాక మృణాలిని, స్వీటీ ఇద్దరు ఒక రూమ్లోకి వెళ్ళారు. స్వీటీ బ్లాంక్ చెక్ మృణాలికి చూపించింది. మృణాలిని, ఇంకేంటి
మీ తమ్ముడికి కావలసిన డబ్బు తీసుకుంటావు, నీకు కావలసింది కూడా అదే కదా అన్నది. స్వీటీ కన్నీళ్లతో మృణాలిని చూసింది. మృణాలిని నవ్వుతూ, నేను నీకు ఎప్పుడో చెప్పాను బాస్ మీద ఆశలు పెంచుకోకూడదు అని. అలా అతని పియ్యేగా అతని జీవితంలో నీ లైఫ్ శాశ్వతం అని నువ్వు అనుకున్నావు. అతని మనసులో నువ్వు డబ్బుకు పడుకునే మనిషివి అనుకున్నాడు. అలా నువ్వైనా అతనితో ప్రేమగా ఉన్నావా అంటే అతనిచ్చే పెయిన్ని తట్టుకోలేక లేను అని నువ్వే అమ్మాయిలను బుక్ చేశావు. ఇక్కడ నువ్వు బాధపడాల్సిందేముంది? నీ అవసరానికి నువ్వు వాడుకున్నావు, అతని అవసరానికి అతను వాడుకున్నాడు. ఈరోజు అతనికి అవసరం లేదు, అందుకే బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. ఇక అతని మీద మనసు తీసేసుకోమని చెప్పటం. అన్ని రోజులు మనం అనుకున్నట్టు ఉండవు. నువ్వు మనిషి మంచిదానివి, నువ్వు బాస్కి మాత్రమే పరిమితం. ఇంకా వేరే నీ మనసులో ఎవరూ లేరు, నీ జీవితంలో ఎవరూ లేరు అంటుంటే స్వీటీ ఏడుస్తూనే నవ్వుతూ, చేసిన పాపాలకు ఖచ్చితంగా అనుభవించాలి. వాస్తవంగా నా తనువులో ఎవరూ లేరు, కానీ నేను మీకు కనిపించిన మంచి మనిషిని కూడా కాదు. చేసిన తప్పులు చెప్పుకుంటే కాస్త భారం తీరుతుంది అంటారు. ఇక నా జీవిత ప్రయాణం ఏంటో తెలియటం లేదు కదా, అందుకే ఒక్క స్నేహితురాలుగా నీకు చెప్తున్నా. అలా అయినా కాస్త నా మనసు భారం తీరుతుందేమో అన్నది. నాకు స్టడీస్ అయిపోయి జాబ్ వచ్చిన కొత్తల్లో ఒక ప్లాట్లో అబ్బాయితో కలిసి ఉన్నాము అని చెప్పాను కదా, అది ఎవరో కాదు, యోగిని పొందాలని చాలా ప్రయత్నించాను. వాస్తవంగా నేను తప్పు చెయ్యకపోయినా లగ్జరీలకు బాగా అలవాటు పడ్డాను. నా రూమ్మేట్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఉండి పెట్టేవాళ్ళు. నా మనీతో నేను అన్నీ చూసుకోవాలంటే కష్టమని మొదట యోగిని ప్రేమించి ఉంటే బాగుండేది, కానీ బాయ్ ఫ్రెండ్ లాగా వాడుకుందాం అనుకున్నా. కానీ యోగి తన హద్దుల్లో తను ఉండి తన బడ్జెట్ పద్మనాభం లెక్కలు వేస్తూ బ్రతుకుతుంటే అతనితో సెట్ అవ్విద్దా లేదా కాదా అనే ఆలోచనలో ఉన్న నాకు, అతనికంటే ముందు నాకు అతని గ్రోత్ హైలోకి ఉంది, 1-2 నెలల్లో చాలా హైలోకి వెళ్తాడు అని టాక్ వినిపించి నా రూమ్మేట్స్ యోగిని పట్టాలంటే లవ్వింగు అంటే సరిపోదు, ఏదో మాయ చేసి నీకు నచ్చినన్ని రోజులు ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకపోతే డైవర్స్ అనటమే అని అక్కడ జాతర గురించి చెబితే అందరూ కలిసి అక్కడ ప్లాన్ చేశాం. దేవుడితో ఆటలు ఆడకూడదు కదా అని అప్పుడు తెలియలేదు. ఆ దేవత ఎంత పవిత్రమైనది అయితే ఒక తాళికి విలువనిచ్చే ఆడపిల్లకే చెందుతుంది అన్నట్టు నేను మోసం చేద్దాము అనుకున్న యోగి జీవితంలోకి మమత వచ్చింది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి యోగిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశా. అక్కడ అమ్మవారితో ఆడుకున్నందుకు ఆ పూలమాల మమత మెడలో పడ్డది. అక్కడితో ఊరుకున్నా బాగుండేది. మమతని చేసుకోగానే యోగి చాలా హైలోకి వెళ్ళాడు. నాకు ఈర్ష్య కలిగింది. మూగది చెవిటిది అని ఇష్టానికి మాట్లాడాను. నాకు యోగికి సంబంధం ఉన్నట్టు కూడా క్రియేట్ చేశాను. అయినా మమత మౌనంగా మా అందరికీ వండి పెట్టేది. నేను అంతలా క్రియేట్ చేసిన యోగి మనసులో ప్రేమనైతే సంపాదించుకోలేదు కదా. అందుకే ఆమె అతని జీవితంలోకి వచ్చాక అతనికి ఒకటి మంచి జరుగుతుంటే యోగి పిలిచాడో తెలియదు, యోగి తల్లి కావాలని వచ్చిందో తెలియదు. మమతను చూశాక ఒక్కరోజు కూడా యోగిని మా ఫ్లాట్లో ఉంచలే. సపరేట్గా ఇల్లు మాట్లాడింది, తానే అంత చక్కబెట్టి వెళ్ళింది. తర్వాత కొన్ని రోజులు యోగి ఇంటికి వెళ్ళేదాన్ని. కానీ యోగి మీరు నా ఇంటికి రాకుండా ఉంటే చాలా మంచిది, నా భార్యకి మాటలు రాకపోయినా తన మనసు చాలా మంచిది, ఆమెను నేను వదులుకోను అని చెప్పాడు. అక్కడికి ఊరుకున్నా బాగుండేది. ఒకరోజు యోగి మమత బైక్పై నవ్వుతూ సరదాగా వస్తే నాకు చాలా మండిపోతుంది. దానికి అదృష్టాన్ని ఇచ్చింది నేనే అని గర్వం, అదృష్టం నాది ఆమె కిందికి ఇవ్వాలి అని కోపం, అన్నీ కలిపి మా తమ్ముడు బైక్ నడుపుతుంటే ఏమీ తెలియని వాడిని ఆ బైక్పై ఉన్న వాళ్ళపై ద్వేషాన్ని నింపి, నాకు హెల్మెట్ ఉంది, నీకు హెల్మెట్ ఉంది, తగిలితే చిన్న దెబ్బలు తగులుతాయి, మనం బయటపడతాము, వాళ్ళు మాత్రం అంత ఆనందంగా ఉండటానికి లేదు అంటే పాపం వాడు యోగి నన్ను లవ్ చేసి మోసం చేశాడేమో అన్నంత కోపంపై చాలా స్పీడ్తో వాళ్ళని గుద్దేయాలని ప్లాన్ చేశాడు. అయినా భగవంతుడు చూస్తాడు కదా. యోగి సైలెంట్గా తప్పుకోగానే స్పీడ్ మీద బ్రేకులు ఆగక లారీకి గుద్దేశాడు. మా ఇద్దరిని చూసిన భార్యాభర్తలు హాస్పిటల్లో చేర్పించారు. కాస్త నాకు తక్కువ దెబ్బల వల్ల మమత దగ్గరుండి అన్ని చూసుకున్నప్పుడు అనిపించింది నాకు,
ఆ క్షణం మా ఇద్దరిని చూసేవారు ఎవ్వరూ లేరు. అయినా కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరు నేను క్యూర్ అయ్యేదాకా చూసుకుని యోగియే చెప్పాడు, నీకు మంచి టాలెంట్ ఉంది, ఎక్కువ మనీ శివాని హబ్లోనే వస్తుంది అని. అఖిలేష్ ద్వారా రుద్ర సార్ దగ్గర పిఏగా జాయిన్ చేశారు. అంతకుముందు లగ్జరీలకు డబ్బు కావాలి అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు తమ్ముడు కోసం వాడి జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేశానని రుద్ర సార్ పరిస్థితి తెలిసి డబ్బు కోసం అతనికి లొంగిపోయాను. అతను కూడా నా జీవితంలో అతనే ఫస్ట్. ఇక నేను ఎవరితో ఉండలేదు అని నన్ను రిపీట్ చేశాడు. కానీ ఒక్కసారి బుక్ చేసిన అమ్మాయిని ఇంకోసారి రిపీట్ చేస్తే ఊరుకోడు. ఇక నన్ను ఆ దేవుడు ఎలా క్షమిస్తాడు అని స్వీటీ బాధగా అంటుంటే మృణాలిని, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మీ తమ్ముడు ఖచ్చితంగా కోలుకుంటాడు. నీ జీవితం కూడా నీకు నచ్చినట్టు మలుచుకో అంటుంటే స్వీటీ, ఎలా మార్చుకోవాలి? ఇన్ని సంవత్సరాలుగా అన్నీ నేనే. అలా అని అతని జీవితం అలానే ఉండాలని కోరుకోను. మంచిగా ఉంటే చూసి ఆనందిస్తా. కానీ మనం తెలియక చేసే పాపాలు చుట్టుకుంటాయి అంటారు. తెలిసి చేస్తే పనిష్మెంట్ తప్పదు అని నవ్వుతూ వెళ్ళిపోయింది. యోగి రుద్ర భైరవ కోనకు చేరారు. రుద్రాది భైరవపురం, కానీ అక్కడికి వెళ్లకుండా రుద్ర తాండవ కోనకు వెళ్ళాడు. అక్కడ ఊరులా ఏమీ ఉండదు, ఒక గుహ ఉంటుంది. గుహ అంటే ఏదో మనుషులు మామూలుగా నడయాడే గుహ అనుకోకండి. బొర్ర గుహల కంటే కూడా చాలా హై లెవెల్లో అందంగా రూపుదిద్దుకున్న చిత్రాలతో చాలా బాగుంటుంది. మెల్లిగా ఆ కొండ గుహలోకి వెళుతుంటే లోపల ఎండ తగలదు, కానీ పచ్చని చెట్లు. రాళ్లలో కూడా ఆ చెట్లు ఏమిటో అర్థం కాలేదు. యోగి అలా లోనికి నడుస్తూ అక్కడ చూస్తూ, ఏంట్రా ఈ విచిత్రం, ఇంత గుహలాగా ఉన్నా చీకటి లేదు, పచ్చని చెట్లు, అసలు అది ఎంత అద్భుతంగా ఉంది, ఇలాంటి ప్లేస్ ఉందని నాకెప్పుడు చెప్పలేదు ఏంట్రా అని అంటుంటే రుద్ర, నేను కూడా ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, అప్పుడప్పుడు పూజలు అది ఇది అని రావటమే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. కానీ ఇందులో సాధువులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. ఏదైనా పూజలు జరిగినప్పుడు ఊళ్ళో వారు ఇచ్చింది తినటం తప్ప, ఇక్కడ దొరికే ఫ్రూట్స్ తినటం తప్ప వాళ్ళు వేరేది ఏదీ ముట్టరు. వాళ్ళకి ఫుడ్ అయినా బెడ్ అయినా ఏదైనా ఒక ధ్యానం మాత్రమే అంటుంటే యోగి, నిన్ను ఇంట్లో ఉన్న బుక్స్ చదివి తెలుసుకోరా అంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అంటుంటే చెప్తా పదా అని లోపల చాలా దూరం వెళ్ళారు. అక్కడ ఒక ధ్యానంలో ఉన్న సాధువుని చూసి రుద్రయోగి నమస్కరిస్తుంటే ఆ సాధువు కళ్ళు తెరవకుండానే అతని పెదవులపై చిరునవ్వు చేర్చి, నువ్వు గుహలో అడుగు పెట్టగానే నాకు సమాచారం అందింది నాయన. మీ వంశ చరిత్ర మీ పుస్తకాలలో పదిలంగా ఉన్నా కానీ అది చూడాలి అని నీ మనసుకు అనిపించకుండా ఇక్కడికి ఏం జరుగుతుంది అని వచ్చావు. చూడు, నువ్వు ఒక మనిషివి, మానవత్వం ఉన్నవాడి, అయాచితంగా ఆశించని మనుషున్న వాడివి, ప్రేమకు దాసుడవు. ఆ ప్రేమ కోసమే అల్లాడిపోతుంది ఒక ప్రాణం. నువ్వు నీ వంశానికి వచ్చే మనీ గురించి ఆలోచించకుండా అసలు ఆ మనీ మీకెందుకు వస్తుంది అని అడగటానికి వచ్చావా అని కళ్ళు తెరవకుండానే అంటుంటే రుద్ర, మా చరిత్ర పుస్తకాలలో ఉందేమో కానీ అవి మా పూర్వీకులు వాళ్లకు నచ్చినట్టు రాసుకున్నవి కదా, అలా కాదు. అసలు సమస్య ఏమిటి, పరిష్కారం ఏమిటి, అది తెలుసుకోవాలని వచ్చాను. మీరు దాని గురించి చెప్తే నేను చేయవలసింది చేస్తాను అన్నాడు. సాధువు కళ్ళు తెరవలేదు. కానీ దీనికి పరిష్కారం కావాలి అంటే మీ ఇంటి ఆడపిల్ల పుడితే ఆ మనీ నీ సొంతం ఎలా అవుతుందో అలా నీ కూతురు ఇప్పుడు నీ ఎదురుగా ఉంది. కానీ నువ్వు మనీని వదులుకుంటా అంటే మాత్రం మీ వంశీకులు ఊరుకోరు, మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు ఊరుకోవు. నువ్వు మనీని వదిలేసుకుంటా అంటే నీ ప్రాణానికి ముప్పు. నువ్వు ప్రాణత్యాగం చేస్తావా అన్నాడు. రుద్ర, భార్య పిల్లలు ఉన్నవాడిని, నాకు బ్రతుకు మీద ఆశ లేకపోయినా వాళ్ళ కోసమైనా నేను ఉండాలి కదా అని రుద్ర అంటుంటే సాధు కళ్ళు తెరిచి రుద్రాన్ని ఆశీర్వదిస్తూ, ముందు ఆ పుస్తకాలలో ఉన్న వరకు చదువుకో, నీ కొడుకుతో నీ ఆయుష్ పెరుగుతుంది, నీ కోరిక తీరుతుంది,
సుపుత్ర ప్రాప్తిరస్తు. మరొక విషయం, దుష్ట శక్తులు నీళ్ళల్లో జాడలు వెతుకుతాయి. వాటికందనంత దూరంలో ఎవ్వరికీ తెలియని జీవితంలో ఉండాలి. రుద్రతాండవ గడియలకు సిద్ధంగా ఉంటూ అప్పుడు కనిపించు, పరిష్కారం చెప్తాను అన్నాడు. భైరవ చరిత్ర చెప్పేస్తాను అనుకున్నారా బంగారాలు? అసలు ఆ చరిత్రలో ఏముందో మీరు ఊహించండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.